ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత గండికోటలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి కడప ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో వెళ్తారు. అక్కడి నుంచి జమ్మలమడుగు మండలం అంబవరానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గూడెం చెరువు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత జమ్మలమడుగులో టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం గండికోటలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. జీవిత భాగస్వామి విభాగంలో ఏపీ వ్యాప్తంగా 1,09,155 మంది వితంతువులకు కొత్తగా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి తెలియజేశారు. ఇవాళ పెన్షన్లు చెల్లించేందుకు 2,750 కోట్ల రూపాయలను గ్రామ వార్డు సచివాలయాల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 1న సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వారి భార్యలకు మరుసటి నెల నుంచి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే 2019 మే నెల నుంచి 2024 అక్టోబర్ మధ్య కాలంలో పెన్షన్ తీసుకుంటున్న భర్తను కోల్పోయిన మహిళలకు పెన్షన్ మంజూరు కాలేదు అన్నారు. అలా మిగిలిపోయిన వారిని గుర్తించి ఈ నెల నుంచి వారికి స్పౌస్ కేటగిరీ కింద పింఛన్ మంజూరు చేసినట్లు చెప్పారు.